ఎండాకాలం షురువైపోయింది. మిట్టు చెట్టు యొక్క నీడలో కూర్చునుంది. అప్పుడే తన ముందు ఆకాశం నుంచి ఒక పక్షి వచ్చి కింద పడింది. తన రెక్కలకి దెబ్బ తగిలింది. ఎక్కడికెళ్ళావు చిన్మోన్? ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిన్ను వేటాడి తింటాను. అలా అని ఆ గద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరే, నీకు గాయం ఎలా అయ్యింది? ఆ గద్ద నా మీద దాడి చేసింది. అది ఇప్పుడు వెళ్ళిపోయిందిలే. నీ పేరేంటి? నా పేరు చిన్మోన్. చాలా అందమైన పేరు. నువ్వు నాతో పాటు రా. నీకు బాగా నయం అయ్యేంత వరకు నువ్వు నాతో పాటు మా ఇంట్లోనే ఉండవచ్చు. నిజంగానా? నేను ఇంకా మా మమ్మీ నేను చాలా బాగా చూసుకుంటాం. చిన్మోన్ సంతోషంగా మిట్టుతో పాటు తన యొక్క గుహకి వెళ్ళిపోయింది. గుహలో మిట్టు యొక్క అమ్మ మేనా ఒక ఎర్ర రాయి ముందు కూర్చునుంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంది. అరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పేరేంటి? అయ్యో, నీకెందుకు దెబ్బ తగిలింది? నా పేరు చిన్మోన్. గోల్డీ అనే ఒక గద్ద నన్ను తినాలని చూస్తుంది. ఈరోజు తన దగ్గర నుంచి తప్పించుకుంటూ నేను మీ అడవిలోకి వచ్చేసాను. నేను ఆ గద్ద దగ్గర నుంచి తప్పించుకుంటూ వచ్చేటప్పుడే నాకు ఈ దెబ్బ తగిలింది. ఏం పర్లేదు, నీకు బాగా అయ్యేదాకా నువ్వు మాతోనే మా గుహలోనే ఉండొచ్చు, సరేనా? అది విని మిట్టు చాలా సంతోషిస్తుంది. చిన్మోన్ కూడా వాళ్లతో పాటు అదే గుహలో జీవిస్తుంది. మిట్టు, నాకొక విషయం అర్థం కావట్లేదు. వేరే పక్షి కుటుంబం లాగా మీరు ఎందుకు గూటిలో ఉండట్లేదు? మరియు మీ అమ్మ ఆ రాయి ముందు ఎప్పుడూ కూర్చునుంటుంది కదా, ఆ రాయి యొక్క రంగు ఎప్పుడు ఎందుకు మారుతుంది? నిజానికి ఇదో పెద్ద రహస్యం, కానీ నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి కదా, అందుకే నేను నీకు చెబుతాను. నిజానికి అదొక మహిమగల రాయి. ఈ చలికాలంలో మా అడవిలో ఒక దేవకన్య ఆకాశం నుంచి వచ్చి పడింది. ఆమె ఆరోగ్యం బాగాలేదు. ఇంకా ఆమె ఆరోగ్యం నయం చేయడానికి మా అడవిలో ఉండే నీలం పూల అవసరం వచ్చింది. మా అడవిలో ఉండే జంతువులన్నీ కూడా ఆమె రోజు గడవడం కోసం మా అడవిలో విలువైన నీలం పూలు తినిపించాం. ఆమె కొన్ని రోజులకి నయమయింది. వెళ్లే ముందు ఆమె మాకు ఈ రాయి ఇచ్చింది. ఇంకా ఏం చెప్పిందంటే వేసవి కాలంలో ఈ రాయి ప్రతిరోజు ఒక కొత్త రంగులోకి మారుతుందని. 10వ రోజు ఈ రాయి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. మేము దీన్ని మా అడవిలో ఉన్న చెరువు పక్కన ఉన్న గట్టుంది కదా, అక్కడ పెట్టాలి. ఆ తర్వాత సూర్యుని కిరణాలు దీని మీద పడిన వెంటనే సూర్యుని వలన వచ్చే ఎండ చాలా తగ్గిపోతుంది. మా అడవి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. ఈ రాయి చాలా బాగా పనికొస్తుందనిపిస్తుంది. దీన్ని కాపాడుకోవడం కోసమే మేము గుహలో ఉంటూ ఉన్నాము. ఒకవేళ ఏదైనా జంతువు దీన్ని తినేస్తే అది చాలా శక్తివంతురాలవుతుంది. కానీ మేము దీన్ని అందరి సంక్షేమం కోసం ఉపయోగించాలనుకుంటున్నాం. అందుకే మేము దీన్ని గట్టు మీదే పెడతాము. ఒకవేళ ఎవరైనా దాన్ని దొంగతనం చెయ్యాలి అని అనుకుంటే? అక్కడ మేము దీన్ని ఒక్కసారి పెడితే అది ఎప్పుడు శాశ్వతంగా అక్కడే అతుక్కుపోతుంది. కేవలం మేము దీన్ని అక్కడ పెడితే చాలు. మంచి విషయం. ఇప్పటి నుంచి నేను కూడా మీతో పాటు దాన్ని కాపాడతాను. రాయి యొక్క రంగు మారి 9 రోజులు అవుతుంది. ఆ రోజు రాత్రి మిట్టు, మేనా మరియు చిన్మోన్ ముగ్గురు గుహలో బాగా నిద్రపోతున్నారు. ఉదయం మిట్టు మరియు మేనా లేచిన వెంటనే వాళ్ళు చూశారు, చిన్మోన్ మరియు రాయి రెండూ కనిపించట్లేదు. అప్పుడు షేర్ ఖాన్ కొన్ని జంతువులతో పాటు అక్కడికొచ్చారు. ఈ రోజు 10వ రోజు. ఆ రాయిని గట్టు మీద పెట్టే సమయం వచ్చేసింది. ఎక్కడా ఆ రాయి? అది విని మిట్టు మరియు మేనా జరిగిన విషయమంతా వారికి చెప్పారు. మీరిద్దరూ బయట నుండి వచ్చిన ఆ పక్షిని ఎలా నమ్మగలిగారు? నేను దాన్ని ఎలా అయినా వెతికి తెస్తాను. చున్మున్ దొంగతనం చెయ్యదు, నాకు తెలుసు. ఖచ్చితంగా గోల్డీనే దాన్ని ఇంకా చున్మున్ని ఎత్తుకుపోయి ఉంటుంది. మిట్టు దాన్ని వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలో వేడి కారణంగా అంటువ్యాధి వ్యాపించింది. చెట్టు ఆకులు కూడా ఎండిపోతున్నాయి. ఎండ తీవ్రతకు అనేక జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి. మిట్టు మధ్యాహ్నం వేళ ఒక చోటుకి వెళ్లి చేరుకుంటుంది. అక్కడ చిన్మున్ మరియు గోల్డీ ఇద్దరు ఉన్నారు మరియు వాళ్ళ ముందర ఆ రాయి కూడా ఉంది. చున్మున్, నేను వచ్చేసాను. నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. చున్మున్, ఇది అనుకుంటుంది అది నిన్ను కాపాడ్డానికి వచ్చాను అని. కొంచెం ఈ వెర్రి దానికి నిజమేంటో చెప్పు. మిట్టు, నేను మరియు గోల్డీ శత్రువులము కాము. ఆ రోజు నేను చేసిందంతా ఒక పెద్ద డ్రామా. నేను ఒంట్లో బాలేదు అని నాటకమాడి మీ ఇంట్లోకి రావాలని అనుకున్నాను మరియు ఈ రాయిని దొంగతనం చేసి గోల్డీకి ఇవ్వాలి. అంటే దీని అర్థం షేర్ ఖాన్ సరిగ్గా చెప్పాడు. నువ్వు ఒక దొంగ గద్దవి. నిన్ను నమ్మి మేము చాలా తప్పు చేశాము.
చాలే ఇంక నీ డ్రామాలు. గోల్డీ మిట్టుని అటాక్ చేసి దాన్ని బంధించింది మరియు ఒక పగ్గంతో దాన్ని బాగా కట్టేసింది మరియు రాయి దగ్గరికి వెళ్తుంది. చున్మున్ దీన్ని ఆపు. మా అడవిలో జంతువులన్నీ వేడి వల్ల చాలా బాధపడుతున్నాయి. ఒకవేళ ఈ రాయి అక్కడికి చేరుకోకపోతే అడవిలో అవన్నీ కూడా చనిపోతాయి. ఇప్పుడు నాకంటే శక్తివంతులు ఎవ్వరు ఉండరు. నేను ఈ రాయిని మింగేస్తాను. అప్పుడు నాకు చాలా శక్తి లభిస్తుంది. గోల్డీ నవ్వుతూ ఆ రాయిని తన నోటిలోకి అది తీసుకొని దాన్ని మింగేసింది. మరుక్షణమే తన యొక్క నవ్వు ఆగిపోయింది మరియు తన యొక్క శ్వాస కూడా ఆగిపోయింది. ఇది ఏమవుతుంది నా గొంతులో? గోల్డీ మాయా రాయి అనుకుని నువ్వు మింగావు కదా, అది డూప్లికేట్ రాయి. అది విని మిట్టు ఆశ్చర్యపోయి చిన్మున్ను చూస్తూ ఉంది. నువ్వు చెప్పావని నేను ఆ రాయిని దొంగలించాను. తర్వాత నాకు అర్థమైంది, నన్ను అంత బాగా చూసుకున్న పక్షులు మరియు అందరూ బాగుండాలి అని అనుకున్న పక్షులు వాళ్ళని ఏమర్చకూడదని అనుకున్నాను. అందుకే అదే రాయిలో ఉన్న ఒక డూప్లికేట్ రాయిని వెతికి నీకిచ్చేశాను. అది విని గోల్డీకి చాలా కోపం వచ్చింది. కానీ దాని గొంతులో రాయి తగులుకుంది. దానివల్ల అది ఏమీ చేయలేకపోయింది. చాలాసేపు అరిచిన తర్వాత గోల్డీ అక్కడే చనిపోతుంది మరియు చిన్మున్ మిట్టుని కాపాడుతుంది. ఇంకోవైపు జంతువులన్నీ నది దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. ఆ నదిలోచే నీరు కూడా చాలా వేడిగా ఉన్నాయి. చాలా జంతువులకి ఆరోగ్యం కూడా బాలేదు. అప్పుడు జంతువులన్నీ మిట్టు మరియు చున్మున్ రావడం చూశాయి మరియు అన్ని చాలా సంతోషించాయి. మిట్టు తన కాళ్ళలో పట్టుకున్న రాయిని ఒక పెద్ద రాయి మీద పెట్టింది. అలా పెట్టిన వెంటనే సూర్యుని కిరణాలు దాని మీద పడింది మరియు అది మెరవడం ప్రారంభించింది. సూర్యుని యొక్క ఎండ తగ్గిపోయింది. వాతావరణం మారిపోయింది. ఇప్పుడు నది యొక్క నీళ్లు కూడా చల్లగా అవుతున్నాయి. జంతువులన్నీ ఇప్పుడు చాలానే సంతోషించాయి. కేవలం చున్మున్ వల్లనే ఈ రాయి వెనక్కి వచ్చింది. లేదంటే గోల్డీ దీన్ని తినేసి మొత్తం అడవిని తన గులాం చేసేది. అలా అని మిట్టు జంతువులకంతా జరిగిన విషయం చెప్పాయి. అందరూ చున్మున్ని పొగిడారు మరియు ఆ రోజు నుంచి చున్మున్ అందరితో పాటు అదే అడవిలో ఉంటుంది. ఎండాకాలంలో కూడా అడవి యొక్క వాతావరణం చాలా చల్లగా మారిపోయింది.